ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కృపను బట్టి దేవుడు మనకు మంచి సమయాన్ని అనుగ్రహించారు. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తా ఉన్నదంటే, దేవుడు మనకిచ్చినటువంటి ఆశ్రయపురమైనటువంటి హెబ్రోన్. హెబ్రోన్ అంటే ఏంటి? హెబ్రోన్ అంటే సహవాసము. ఎవరితో మన సహవాసం ఉండాలి, ఎవరితో మనము సహవాసం చేయకూడదు. దేవునితో నువ్వు సహవాసం చేయగలిగితే నిశ్చయంగా దేవుడు ఆశీర్వదిస్తారు. బైబిల్ గ్రంథంలో అబ్రహాము దేవునితో సహవాసం చేశాడు, దావీదు దేవునితో సహవాసం చేశాడు, పౌలు గారు దేవునితో సహవాసం చేశారు. వారందరి యొక్క జీవితాలు చూడండి. యవనస్తులైనటువంటి దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు దేవునితో సహవాసం చేశారు. వారి జీవితాలను దేవుడు ఆశీర్వదించాడు. వారి జీవితాలను దేవుడు ఎంతగానో దీవించాడు. గనుక మనము కూడా దేవునితో సహవాసం చేయగలిగితే నిశ్చయముగా నీవు కూడా ఆశ్రయపురమైనటువంటి హెబ్రోనులోనికి నువ్వు రాగలిగితే, దేవునితో నువ్వు సహవాసం చేస్తే దేవుడు నీ జీవితాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. నీ జీవితాన్ని కూడా కృప చూపిస్తాడు. నీ జీవితాన్ని నీవు నూరంతలైనటువంటి ప్రతిఫలమును దేవుడు అనుగ్రహిస్తాడు. గనుక నీవు సమయమును పోనీయక ఆశ్రయపురమైనటువంటి హెబ్రోనులోనికి రావాలని ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు.